99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. అనంతపురం జిల్లా చిలమత్తూరు గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకుడు వాల్మీకి గంగాధర్కి ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన హిందూపురం నియోజకవర్గ ముఖ్య నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార విభాగ ప్రధాన కార్యదర్శి సురేష్, వైఎస్ఆర్సీపీ చిలమత్తూరు గ్రామ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఎంపీటీసీలు రాఘవేంద్రారెడ్డి, షాకిర్, హరి, గిరీష్, భాస్కర్, నవాబ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లాలో నందీశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా జగనన్న తీర్థ ప్రసాదాలు తీసుకోలేదని మరుగుతున్న కూటమి సోషల్ మీడియాకి ఇదే మా సమాధానం. మనుషులను మానవ రూపంలో పుట్టాక కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. మీకు చేతనైతే రాజకీయం చేయండి. నిలబడతాడు, ముందుండి నిలబడతాడు. యుద్ధం చేయడానికి మీలాగా 30 పార్టీలు వేసుకుని రాడు. కళలో కూడా రాడు. దేవుడితో రాజకీయాలు ఎందుకు? తిరుమల లడ్డూతో రాజకీయం, శ్రీశైలం శివయ్య లడ్డూతో రాజకీయం, అయోధ్య రాముడితో రాజకీయం ఎందుకు ఇంతలా దిగజారిపోవాలి? ఈ భూమిపైన అధికారం శాశ్వతం కాదు, మానవ జన్మ శాశ్వతం కాదు. భగవంతుడు, ఆ దేవదేవుడు శాశ్వతం. ఎవడిని ఎక్కడ తొక్కాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో గుంతకల స్వామి కళ్యాణ మండపం నందు ఆలూరు మండలం కురవాలి గ్రామవాసి పక్కినప్ప హనుమేష్ కూతురు వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆలూరు ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి తనయుడు, యువనేత, రాష్ట్ర యోజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో రాముడు, మండల కన్వీనర్ మల్లికార్జున, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగిన మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ కుటుంబ వివాహ మహోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీమతి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాచమల్లు రమాదేవి, రాచమల్లు శివప్రసాద్ దంపతుల కుమార్తె కృష్ణ కావ్య మరియు వినీతి రెడ్డిలను అక్షంతులతో ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య సమృద్ధులతో నిండి ఉండాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి వైఎస్ భారతి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కరివేమల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామ దేవాలయానికి 20,000 రూపాయల విరాళం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మలకవేముల క్రాస్ నందు కదిరి మండలం వీరేపల్లిపేటకు చెందిన అమర్నాథ్ రెడ్డి కుమారుడు అశోక్ రెడ్డి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులో స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్, వైసీపీ నేత కొండూరు అజయ్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధువులకు సిద్ధు, సుష్మా, ప్రతుల్య రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన జగనన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.